శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు ముందే తిరుపతిలో అపశృతి చోటు చేసుకుంది. దర్శనం టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో నలుగురు మృతి చెందారు, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై టీటీడీ స్పందించింది. ఈ ఘటన బాధాకరమని టీటీడీ ఆవేదన వ్యక్తం చేసింది. తిరుపతి విష్ణు నివాసం వద్ద టోకన్లు తీసుకునేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఈ సమయంలో భక్తుల మధ్య ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. కాగా ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు తిరుమల శ్రీవారి వైకుంఠ ఏర్పాట్లు చేసింది. అయితే ఈ దర్శనాల్లో పాల్గొనే భక్తులకు టోకన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. తిరుపతిలో 9 కేంద్రాలు ఏర్పాటు చేసి తెల్లవారుజాము నుంచి టోకన్లు జారీ చేసేలా ఏర్పాట్లు చేశారు. అయితే ఈ టోకన్లు పొందేందుకు ఈ సాయంత్రం నుంచి భారీగా తరలివచ్చారు. దీనిపై సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, చెప్పండి. గోపినాథ్, శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు ముందే తిరుపతిలో అపశృతి చోటు చేసుకుంది. దర్శన టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో నలుగురు మృతి చెందారు, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక దీనిపై సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, చెప్పండి. మొత్తం మీద స్వామివారి దర్శనానికి ఎల్లుండి వైకుంఠ ఏకాదశికి పెద్ద ఎత్తున తిరుపతికి భక్తులు చేరుకోవడం జరిగింది. 8 ప్రాంతాల్లో దాదాపుగా 200 కౌంటర్ల వరకు కూడా టీటీడీ ఏర్పాటు చేసినప్పటికీ కూడా విపరీతమైనటువంటి రద్దీ వచ్చిన కారణంగానే ఏదైతే విష్ణు నివాసం కావచ్చు, శ్రీనివాసం ప్రాంతాల్లో ఈ తోపులాట్లు తొక్కిసలాట్లు చోటు చేసుకోవడం జరిగింది. అయితే ఇందులో ఇప్పటి వరకు కూడా 6 మంది వరకు కూడా చనిపోవడం జరిగింది. ఇంకా దాదాపుగా ఒక 20-25 మంది వరకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి తిరుపతి రుయాలో చికిత్స పొందుతున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో టీటీడీ నిర్లక్ష్యం కారణంగానే, అంటే ఏదైతే క్యూ లైన్లు మేనేజ్మెంట్ చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, టీటీడీ భద్రతా సిబ్బంది కావచ్చు, లేదంటే టీటీడీ అధికారులు కావచ్చు, లేదంటే టీటీడీ అంటే పోలీసులకు సంబంధించి నిర్లక్ష్యం కారణంగానే ఈ విష్ణునివాసం వద్ద ఈ రకమైనటువంటి తోపులాట్లు జరిగాయని చెప్పి భక్తులు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 6 మంది ప్రాణాలు ఇవాళ వైకుంఠ ఏకాదశి అంటే ఎల్లుండి అంటే మోక్ష మార్గమైనటువంటి స్వామివారి దర్శనానికి వచ్చినటువంటి ఈ దుర్ఘటనలో దాదాపుగా మొత్తం 6 మంది చనిపోవడం జరిగింది. ఇంకా కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. దాదాపుగా 20-25 మంది వరకు కూడా తీవ్రంగా గాయాలై తిరుపతిలో 200 కౌంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా టోకన్లు ఇచ్చే సమయంలో భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం ఉన్న కారణంగానే, ఒకవైపు కౌంటర్ల వద్ద టోకన్లు ఇచ్చే సమయంలో పూర్తి స్థాయిలో కూడా చేతులు ఎత్తిన కారణంగానే
మొత్తం గేట్స్ అన్ని కూడా బద్దలు చేసుకుని లోపలికి వెళ్లి భక్తులు టికెట్స్ కోసం పోటీ పడడం జరిగింది. అందువల్లనే ఈ తొక్కిసలాట్లు జరిగాయి. ఇందులో మహిళలు చనిపోయారు, చిన్నపిల్లలకు తీవ్రంగా గాయాలయ్యాయి, వృద్ధులు, వికలాంగులు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది స్వామివారి దర్శనానికి. దీనిపైన పూర్తి స్థాయిలో ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. ఘటన కారణాలు ఇందులో ఏమైనా సరే కుట్రకోణం ఉందా, లేదంటే ఇంకేదైనా సరే నిర్లక్ష్యం ఉందా, లేదంటే ఇంకేమైనా సరే దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని చెప్పి భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే సీసీ కెమెరాలని పోలీసులు ఫుటేజీలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. విష్ణు నివాసం వద్ద వేలాది మంది యాత్రికులు వస్తున్న సమయంలో ఎందుకు ఆ మేనేజ్మెంట్ నిర్వహణ సక్రమంగా ఎందుకు చేయలేకపోయారు అనేటటువంటి అపవాదు టీటీడీని భక్తులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద చనిపోయినటువంటి వాళ్ళకందరికీ కూడా ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగానే టీటీడీ ఈవోతో కూడా ఫోన్ లో మాట్లాడడం జరిగింది. చైర్మన్ కూడా కాసేపటి క్రితం మీడియా సమావేశం నిర్వహించి ఈ ఘటన జరగకూడదు, ఇది దుర్ఘటన, ఇది ప్రస్తుతానికి మేము దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తాం, ఇందులో కుట్రకోణం ఎక్కడ కూడా లేదని అనిపిస్తా ఉంది, బట్ దీనిపైన మాత్రం దర్యాప్తు అయితే చేస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. భక్తులు సంయమనంతో పాటించండి, దాదాపుగా 10 రోజుల పాటు కూడా వైకుంఠ ద్వారాలు ఆలయంలో తెరిచే ఉంచుతారు. అందువల్లనే దాదాపుగా 200 కౌంటర్లు పైగా కూడా తిరుపతిలో ఏర్పాటు చేశాం. సంయమనంతో పాటించి టోకన్ల కోసం తీసుకోండి అంతే తప్ప తొక్కిసలాట్లకు మహిళలు ఉంటారు, సహకరించండి అంటూ కూడా టీటీడీ చైర్మన్ భక్తుల్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా ఇవాళ వైకుంఠ ఏకాదశికి సంబంధించి ద్వారానికి వెళ్ళడానికి ఏదైతే టోకన్ల కోసం పోటీ పడినటువంటి భక్తులు గతంలో ఎప్పుడు కూడా చనిపోయలేదు. అలాంటిది ఇవాళ ఘటన జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలనేది ప్రధానంగా భక్తుల డిమాండ్. ఈవో శ్యామరావు గారు కావచ్చు, లేదంటే పోలీసులు కావచ్చు, దీనిపైన ఇప్పటికే అదనపు బలగాల్ని చిత్తూరు, మదనపల్లి ఇలాంటి ప్రాంతాల నుంచి కూడా తిరుపతికి పిలిపించుకుని భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అయితే కేవలం నిర్లక్ష్యం కారణంగానే, క్యూలైన్ మేనేజ్మెంట్ లో ఈ నిర్లక్ష్యం ఉన్న కారణంగానే ఈ ఘటన జరిగిందంటూ కూడా భక్తులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన మాత్రం దర్యాప్తు చేసే అవకాశం అయితే ఉంది. ఓకే గోపీనాథ్.